ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీరు సిమ్ కార్డ్స్ని యూజ్ చేస్తున్నారా? మీకు ఒక బ్యాడ్ న్యూస్తో పాటుగా ఒక గుడ్ న్యూస్ చెప్తాను. మనకు ట్రై అయితే ఇప్పుడిప్పుడే ఈ రూల్స్ని జారీ అయితే చేయడం జరిగిందనమాట. ఇప్పటి నుంచి మీరు గనక మీ దగ్గర ఎలాంటి సిమ్స్ ఉన్నా పర్లేదన్నమాట. మీరు 90 రోజుల పాటు మీరు ఎలాంటి రీఛార్జ్ చేయకపోతే టోటల్గా మీ యొక్క సిమ్ని డియాక్టివేట్ చేసి వేరే వాళ్ళకి ఆ సిమ్ని ప్రొవైడ్ చేస్తారంట. ఆ రేంజ్లో ట్రై అయితే నిర్ణయం తీసుకుంది. పైగా మినిమం బేసిక్ ప్లాన్స్ లైక్ దిస్ కాలింగ్ ప్లాన్స్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇకపోతే ఆ ప్లాన్స్ ఎలా ఉంటాయి, ఏం కథ, ఏ నెట్వర్క్లో ఏముందనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ కాకపోతే మీరు జియో విషయానికి వస్తే మనం మినిమం 20 రూపీస్తో రీఛార్జ్ కంపల్సరీ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంతకుముందు రీఛార్జ్ మనకు కంపల్సరీ లేకుండే, అయినప్పటికీ 3 ఇయర్స్ రీఛార్జ్ చేయకపోయినా 1 ఇయర్ చేయకపోయినా మనకి ఇన్కమింగ్ కాల్స్ అయితే మినిమం వస్తుండే. కానీ ప్రజెంట్ అయితే మినిమం 20 రూపీస్తో రీఛార్జ్ చేస్తే కానీ మీ యొక్క వ్యాలిడిటీ 90 డేస్ పెంచడం జరిగింది జియో. ఇన్ కేస్ మీరు అసలు రీఛార్జ్ చేయలేరు అనుకోండి, అలాంటప్పుడు మీ యొక్క సిమ్ని పర్మనెంట్గా డియాక్టివేట్ చేసి అది వేరే వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. కాబట్టి మీరు మినిమం ఒక 20 రూపీస్ అయితే మీరు రీఛార్జ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే మీరు ఎయిర్టెల్ విషయానికి వస్తే ఎయిర్టెల్ కూడా సేమ్ టు సేమ్. దీంట్లో కూడా మినిమం మీరు 20 రూపీస్ రీఛార్జ్ చేస్తేనే మీకు ఇన్కమింగ్ కాల్ కావచ్చు, మీ యొక్క వ్యాలిడిటీ కావచ్చు 90 డేస్ అయితే పెరగడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు 90 డేస్ లోపు మీరు ఏదైనా మంచి ప్లాన్తో రీఛార్జ్ చేసుకొని మీరు పెద్ద మొత్తంలో యూజ్ చేసినట్లయితే మీకు వన్ వీక్ పాటు ఒక గ్రేస్ పీరియడ్ కూడా ఇస్తుందన్నమాట ఎయిర్టెల్. అంటే మన పైన డిపెండ్ అయి ఉంటుంది. మినిమం యాక్టివ్లో పెట్టుకోవాలంటే మాత్రం మినిమం 20 రూపీస్ రీఛార్జ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే వోడాఫోన్ ఐడియాకి వస్తే టోటల్గా దీనికి కూడా సేమ్ అలాగే ఉంది. కాకపోతే దీంట్లో మనకు గ్రేస్ పీరియడ్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వోడాఫోన్ ఐడియాలో కూడా మనం మినిమం 20 రూపీస్ బ్యాలెన్స్ మనము రీఛార్జ్ చేస్తేనే మనకు 90 డేస్ వ్యాలిడిటీ అయితే వస్తుంది. ఆ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ మంచి పర్ఫార్మెన్స్ ఉండి మళ్ళీ మీరు 49తో రీఛార్జ్ చేసుకుంటే మీకు ఇంకో 15 డేస్ గ్రేస్ పీరియడ్ అయితే ఇస్తుందన్నమాట వోడాఫోన్ ఐడియా. ఇకపోతే లాస్ట్ వన్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ అన్నమాట. బిఎస్ఎన్ఎల్ యొక్క కస్టమర్ చాలా ఎక్కువ మొత్తంలో లేరు కాబట్టి, పైగా నెట్వర్క్ చాలా మంది అవసరం కాబట్టి కంపల్సరీగా ఇది ఏకంగా 180 డేస్ వ్యాలిడిటీ అయితే ఇస్తుంది ఓన్లీ ఫర్ 20 రూపీస్కి. అలాంటప్పుడు మీకు ఈ ట్రై తీసుకున్న నిర్ణయం బెటర్ అనిపించిందా లేదనుకుంటే మీకు ఎలా అనిపించింది అనేది కంపల్సరీగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ మనతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.